కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో 10,000 లంచం తీసుకుంటూ ఐకేపీ కమ్యూనిటీ కోఆర్డినేటర్ సురేష్ ఏసీబీకి చిక్కారు. వీవోఏకు జీతం డబ్బులు ఇచ్చేందుకు కోఆర్డినేటర్ లంచం తీసుకున్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఐకేపీ కమ్యూనిటీ కోఆర్డినేటర్ సురేష్ 10,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. పెద్దంపల్లి గ్రామానికి చెందిన స్వప్న గత 4 సంవత్సరాల నుండి గ్రామీణ సంఘం సహాయకురాలుగా పనిచేస్తుంది. తనకు రావాల్సిన సంవత్సర జీతం 60,000 చెక్కును ఇవ్వడానికి 20,000 డిమాండ్ చేశాడు కోఆర్డినేటర్ సురేష్. అయితే తనకు వచ్చే జీవితం కేవలం నెలకు 5,000 అని, తాను అన్ని డబ్బులు ఇవ్వలేనని బతిమలాడిన సదరు కోఆర్డినేటర్ వినకపోవడంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించింది. మొదటగా 10,000 లంచం తీసుకుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు, ప్రభుత్వ అధికారులు ఎవరు లంచం డిమాండ్ చేసినా తమను ఆశ్రయించాలని, తప్పకుండా న్యాయం చేస్తామని తెలిపారు ఏసీబీ అధికారులు. పెద్దంపల్లి విలేజ్లో నేను శ్రీ రాజరాజేశ్వర గ్రామైక్య సంఘానికి వీఓఏగా పనిచేయడం జరుగుతుంది గత 4 సంవత్సరాల నుండి. ఈ సంవత్సరం శాలరీ కోసమని సార్ నాకు చెక్ రాయాలి కదా మార్చి నెల అని చెప్పేసి సార్ని అడగడంతో సార్ చెక్ రాయడం జరిగింది. సంవత్సరానికి సంబంధించిన జీతం మొత్తం 60,000కు సార్ నాకు 20,000 ఇవ్వాలని ఖచ్చితంగా డిమాండ్ చేశారు. సార్ నాకు అంత వెళ్ళేసి సార్ ఒక 5,000 ఇస్తే తీసుకోండి సార్ అని నేను సార్ను చాలా బ్రతిమలాడడం జరిగింది. 2 days 3 days అట్లా కుదరదమ్మా, నువ్వు మొత్తం ఖచ్చితంగా నాకు ఇవ్వాల్సింది ఇవ్వాలి, నువ్వు అట్లా ఇస్తేనే నీకు చెక్కు రాస్తా, లేదంటే లేదు అని ఎన్నో రకాలుగా నన్ను చాలా ఇబ్బంది పెట్టడం జరిగింది.